హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మన ఒక మహిళ ఉంది ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో. మన ఎల్ఎం ఛానల్ ద్వారా తమ ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు మేడం గారు? మీ పేరు? ధర్మ కిషోరి. ఏం చేస్తుంటారు మేడం మీరు? హౌస్ వైఫేనమ్మా. మీ వారు? మా వారు టెలిఫోన్స్లో చేశారు. ఏది మీ వారు బాగా చూసారా మిమ్మల్ని? అబ్బో బ్రహ్మాండంగా. ఏం పేరు మీ వారి పేరు? విఎస్ఆర్కే ప్రసాద్. గంట శివరామకృష్ణ. అది చెప్పండి తెలుగు. అలానే ఇప్పుడు మీరు పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్ద బాబు ఏమో డాక్టర్, కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజీ చేశాడు. 2 ఫేస్ మేకర్లు ఒక్కసారి పెడతాడు మా బాబు. మన ఆంధ్రాలో ఫస్ట్ ఆయన. ఎవరు లేరు. ఎక్కడ చేస్తుంటాడు ఆయన? హాస్పిటల్ ఆయుష్ విజయవాడ. ఓకే. మీ కోడళ్ళు ఏమైనా చేస్తుంటారా? కోడలు కూడా డాక్టర్, దేనికి సంబంధించింది? గైనకాలజిస్ట్. ఎక్కడ ఉంది తన హాస్పిటల్? కొత్తపేట. పేరు హాస్పిటల్ పేరు? కట్టాపల్లో శ్రీలక్ష్మి మెటర్నరీ, శివాలయం పక్కన. 2 కొడుకులు 2 కోడళ్ళ మీకు? అమ్మాయిలు లేరా? అమ్మాయిలు లేదు. మా అబ్బాయిలకు కూడా పెంచుకుంటావా మరి? ఎవరైనా వీళ్ళందరూ మా అమ్మాయిలే. ఓకే, థ్యాంక్ యూ. మీకు పిల్లల్ని డాక్టర్లో ఎందుకు చదివించాలనిపించింది? వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ టీచర్సే మీకు ఇంజనీర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, మెడిసిన్ చేయమని కెనాల్లో చెప్పారు. ఇంకా అప్పుడు ఎక్కువ డాక్టర్స్ పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో పాటు చదివితే బాబుకి ఒక్కడికే వచ్చింది. తెనాలి తాలూకాలో, తెనాలి మొత్తం మీద. మా వారు రాజమండ్రిలో చేస్తున్నారు. నేను అంత పట్టించుకోరు కదా. ఆ డాక్టర్లు అందరూ నాకు ఫోన్ చేశారు, మీ బాబుకి సీట్ వచ్చింది మన బాబు. బాగా ఆనందపడ్డావా అప్పుడు చదివి? అంతే. ఎందుకు? ఏమో అంత నాకు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నేను వ్యవసాయం నుంచి వచ్చా కదా. మాకు పొలాలు ఉన్నాయి కదా, బోల్డ్ తెనాలు ఇల్లు కట్టాము, వ్యవసాయం చేసుకుంటాం. ఎంత పొలం ఉందండి? నా 30 ఎకరాలు. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి బాబుకి సీట్ వచ్చిన ఆనందం అనిపించలేదు. కానీ ఇంకా అలా చదువుకుంటారు. ఫస్ట్ ర్యాంకులు అన్ని ఫస్ట్, అన్ని ఎండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు మణిపాల్లో చేరాడు. తర్వాత డిఎం చాలా సార్లు వచ్చింది. విక్టోరియా మహారాణి కలకటాలో ఫస్ట్ వచ్చింది. తర్వాత నిమ్స్, తర్వాత మద్రాసులో వచ్చింది. అన్నిట్లో కన్నా ఇక నిమ్స్లో చేరాడు. ఏం పేరు బాబు పేరు? సోమశేఖర్. గంట సోమశేఖర్ గారు. చూడండి, అన్నిట్లో ఫస్ట్ వచ్చాను మా బాబు. నేను వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాను. ఏం చదువుతున్నారమ్మా మీరు? అప్పట్లో 10th క్లాస్ చదువుతున్నాను. కానీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ మీద నాకు అన్నిట్లో ఫస్ట్ వచ్చినా నాకు అంత అనిపించలేదు. కానీ అక్కడ డాక్టర్లు ఫోన్ చేసినప్పుడు నాకు ఆనందం అనిపించింది అని ఒక తల్లిగా తను ఆనందంతో చెప్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మీ పిల్లల్ని కూడా ఈ విధంగా చదివించాలని కోరుకుంటున్నానమ్మా. అందరికి కూడా ప్రేక్షకులకి. ఇప్పుడు ఇవిడ ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? 80. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు? మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఇష్టం నాకు బాగా. ఇంకా నేను 5 గంటలకే వచ్చేస్తాను. లాఫింగ్ క్లబ్కి. ఎన్నాళ్ళ మించి వస్తున్నారు ఈ క్లబ్కి మీరు? 17 ఏళ్ళు. 17 ఏళ్ళ అసలు ఈ గ్రౌండ్ పుట్టి కొల్లిసారు గారికి చేసినాక మేమందరం వచ్చేవాళ్ళం. ఈవినింగ్ ఒక 20 మంది. డాక్టర్ గారి భార్య కూడా వచ్చేది. ఒకే బెంచి ఉంటే అప్పుడు అడిగి కొల్లిసారు బెంచి లేసారు ఆవిడ. ఇంకా అంతే. తర్వాత ఇక అంతా జనం ఇక్కడ బెంచి మా గొట్టిపాట ఆడపిల్ల కూడా వేసింది. ఆమె ఎర్రగొంట లక్ష్మి. ఇప్పుడు పాలన ఎలా ఉందమ్మా? చాలా చాలా బాగుందండి. చాలా చాలా అంటే అందులో ఏం బాగా నచ్చింది మీకు? అన్నీనండి. డెవలప్మెంట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన్ని ఎంచే పని లేదు. ఎవరైనా చంద్రబాబు నాయుడిని అపోజిషన్ ఏదో వాగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో అనాలని అంటూ ఉంటారు చూడలేక. మరి ఇప్పుడు కల్తీ లడ్డు మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అంత చర్చ అవసరం అంటారా? అది నిజంగా జరిగిందంటారా, జరగలేదంటారా? నమ్మశక్యంగా అట్లా దేవుడు దానికి ఇలా చేయటం ఎక్కడన్నా ధర్మమా? 100% అంట. అది నమ్మశక్యంగా అట్లేదు. మరి అది సుప్రీం కోర్టే తీర్పు ఇచ్చింది. భగవంతుడికే తెలియాలండి. అది 360కి నెయ్యి ఎట్లా అవుతుంది? 1000 రూపాయలకు రావట్లేదు మనకి. రావాలంటే ఎంత పాల కేంద్రాలైనా ఎలా ఇవ్వగలరు? మరి భగవంతుడిని కూడా కల్తీ చేశారని అంటున్నారు. మరి అది మనం వాస్తవం అదే. అది మనం చెప్పకూడదు. ఎలా జరిగిందో మరి దేవుడికి తెలియాలి. అది అంతే. ఓకే. మరి ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కాలువలు నెంబర్ 1గా కడుతున్నారు, బాగా చేస్తున్నారు.
నదులు కూడా బాగా మీ చేస్తున్నారు. ఎంపీ గారి పేరేంటి? చంద్రశేఖర్ బెమ్మసానా ఫెమ్మసానా? బెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ, రిచెస్ట్ ఎంపీ ఎంపీయేనా? పార్లమెంట్ లో మంత్రి కూడానా? మంత్రి. కేంద్ర ఏమేమి చేశాడా మంత్రి గారు చెప్పగలుగుతావా? బ్రిడ్జి పడేశారు, మెయిన్ అది పెట్టారు. చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. అందరూ కోర్టుకు వెళ్ళినా కూడా ఆయన చేయగలరు. అది ఆ సత్తా ఉంది. డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్రజలు సహకరించట్లేదు. అది తప్పు కదమ్మా. ఇంత జనాభా పెరిగారు, ప్రజలు సహకరించట్లేదా? ప్రజలు సహకరించి ఓట్లేస్తేనే కదా మీ ఎంపీ మంత్రి అయింది. గెలవచ్చు. కానీ ఆ బ్రిడ్జి కట్టడానికి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కొంతమంది అది తప్పు. ఓకే. ఇంత జనాభా పెరిగినప్పుడు చాలా కష్టంగా ఉంది. ఆయన చూసేగా మొదలు పెట్టారు. ఈ ట్రాఫిక్ చూసేగా రైల్వే వాళ్ళే పెట్టింది అబ్జెక్షన్. అసలు ఆయనకి ఐడియా లేదు. శ్రీమంతుడు, ఆయనకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టం. బ్రిడ్జి అక్కడి నుంచి ఇక్కడ దాకా వేస్తే బాగుంటది, లాడ్జి సెంటర్ నుంచి కారుకి ఇంతవరకే కడుతున్నాడు అన్నట్టుగా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు, వాళ్ళ పనే ఉంది. అది 5 ఏళ్ళు అట్లాగే మాట్లాడతారు. ప్రతిపక్షం కూడా అనరు మామూలుగా అయితే, ఏదో అనిపిస్తారు. అది బ్రిడ్జి మీద నుంచి పోయేటప్పటికి 6 గంట పట్టేది, పావు గంట పట్టేది, ట్రాఫిక్ ఫుల్గా ఉండేది. ఈ రోజున ఆ బ్రిడ్జి కడితే బాగా డెవలప్ అయ్యింది. అక్కడ కూడా కట్టాలమ్మా, రైల్వే కూడా కడతారు. ఆయన మీ పేరేంటమ్మా? నా పేరు రమాదేవి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. పిల్లలు 3 అండి. 2 బాబులు, 1 పాప. ఒక బాబు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాడు, పాప ఏమో వర్జీనియాలో ఉంటుంది. ఇంజనీరింగ్ చదివి, అబ్బాయి ఏమో ఎంసీఏ చదివి అక్కడికి వెళ్ళాడు. చిన్న బాబు ఏమో వైజాగ్లో బిజినెస్ చేస్తాడు. మీరేం చదువుతున్నారు? నేను 7th వరకు చదివాను. చూసారా, 7th క్లాస్ చదివి కూడా కొడుకులను ఎన్ఆర్ఐ చేసింది, బిజినెస్ ప్లాన్లు చేసింది. పాలనపై ఎలా ఉందంటే చాలా నెంబర్ 1 అంటే ఏమంటారు, బాగా గళంతో మాట్లాడే మహిళ అని చెప్పొచ్చు రమా గారిని. అభినందిస్తూ మరి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా? అంతర్జాతీయ అంటే మాధవి గారు బాగానే చేస్తున్నారు. మాధవి గారు మన ఇంట్లో మనిషిలాగా మనకి ఏది కావాలన్నా వచ్చి అందరికీ సహాయం చేస్తుంది. అంతకన్నా ఏం కావాలా? ప్రతి మంగళవారం మహిళల కోసం పెట్టింది కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? వెళ్ళలేదండి, కలవలేదు. అవసరం రాలేదు. ఎప్పుడైనా అవసరం ఉన్నా ఇది కలవచ్చు, లేదంటే మీ దగ్గరికైనా తను ప్రతి చిన్న ఫ్యామిలీ పిలిచినా కూడా తను వచ్చి మీకు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి సంప్రదించుతుంది. అంతకన్నా కావాల్సింది ఏం లేదు. చంద్రశేఖర్ గారు కూడా వస్తున్నారా చిన్న ఫ్యామిలీ పిలిచినా కానీ? చంద్రశేఖర్ గురించి నాకు అంతా తెలియదు. అక్కడికి వెళ్తారండి, పార్టీ ఆఫీస్కి వెళ్తారు అందరూ. ప్రతి మంగళవారం అక్కడికే వస్తారు. పల్లెటూరు విలేజెస్ అంటే ఇక్కడ గీత ముందు ఒక పెద్ద ఆయన ఉంది కదా, ఆఫీస్ ఉంది. శని ఆదివారంలో ఆయన అందుబాటులో ఉంటారు. ప్రజల కోసం శని ఆదివారంలో ఉంటారు. పని చేస్తున్నాడా బాగానే మంత్రి గారు? బాగా చేస్తున్నాడని అందరూ అంటున్నారు, కానీ నాకేం తెలియదు. నేను యూఎస్ నుంచి వచ్చాను, అంతా నాకు తెలియదు. మొదటిసారి మంత్రి అయినా కూడా ఆయన అనుభవం ఉన్న ఆయనలాగా చేస్తున్నారు. మాట్లాడటం ఎట్లా ఉంటుంది? చాలా బాగా మాట్లాడతారు. సినిమా చూపిస్తానని చెప్పాడంట రాంబాబు గారి కూతురు, ఒకటే పెంసాని గారిని అంటుంది. ఈ సినిమా నిజంగా ఆయన చూపించాడా? వాళ్ళ నాన్న బూతులు తిట్టినందుకు ప్రజలకే వాళ్ళ నాన్న బూతులు తిట్టి ఫస్ట్ వాళ్ళ నాన్న బూతులు తిట్టాడు. దాని వల్ల సినిమా చూపించడానికి వెళ్ళా, ప్రశ్నించడానికి వెళ్ళారు. దాని వల్ల వేరే విధంగా చూపిస్తున్నారు. తప్పు అయింది రాంబాబు. ఈ తప్పునే మరి వాళ్ళ నాన్నగారు రఘురామకృష్ణాన్ని కొట్టాడు, ధూళిపాడు గారిని చేసినప్పుడు అందరూ ఆ పార్టీ వాళ్ళందరూ వాళ్ళ ప్రశ్నించడానికి వాళ్ళ ఫాదర్ని. పట్టాభిరామ్ కూతురు ఒక్కతే చిన్నపిల్ల లోపల ఉంటే ఆ పిల్ల మీదకి వెళ్ళి ఆ పిల్ల దడుచుకుంది ఇంట్లో. చదువుకున్న పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆయనకే 3 కూతురు. వాళ్ళు చేసింది కిరాతకాలు చాలా అసహ్యంగా పాలనలోకి వచ్చింది. పాలన విషయం మాధవి గారు, మేము గల్లామాత నుంచున్నప్పుడు అన్ని చోట్ల మీటింగ్కి వెళ్ళాము. ధర్నాలకు వెళ్ళాము. కొలువైట్ల
ఏంటి ఇక్కడ కొమ్మినేని గార్డెన్స్ మస్తు అందరితో ఇక్కడ నేను ఈ లక్ష్మి గారు బడ్జెట్ మేమందరం ఈ ఆంటీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగింది. మేమందరం చాలా తిరిగి హెల్ప్ చేసాము. మేము చేసామని తనకు తెలియదు, కానీ మేము ఆమెతో కలిసి మాట్లాడితే మేము చేసామని తనకు అనుభవం ఉండేది. కానీ మేము ఆమెతోటి తిరగలేదులే, కలవలేదులే. మా అమ్మలు, మా పెద్దమ్మలు, మా పిల్లలు మీరందరూ అని చెప్పి అభినందన చెప్పుకుంది. ఆమె కూడా సంతోషంగా కాపేసుకో. ఇంకా చాలు.